మాత్రమే స్ట్రైక్స్ వస్తున్నాం. సో అలాంటి పొజిషన్ లో మాత్రమే స్టైఫెండ్స్ అనేవి 2 రోజులకే స్టైఫెండ్స్ ఇస్తారు సార్. అప్పుడు ఎట్లా వస్తుంది సార్ బడ్జెట్? స్ట్రైక్ చేయకముందు లేని బడ్జెట్ 2 రోజులు స్ట్రైక్ చేయగానే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? సో అలాగా ప్రతి పని మనం గుర్తు చేస్తే తప్ప పనులు అవ్వటం లేదు సార్. ఎక్కడో చోట రికమెండేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. రికమెండేషన్ పెట్టుకుంటే తప్ప పనులు అవ్వట్లేదు. మరి ఈ వ్యవస్థలన్నీ ఎవరి సామాన్యుడికైనా సరే, డబ్బును వాడికైనా సరే ఒక వ్యవస్థలాగా పనిచేయాలి. కానీ ఇక్కడ ఏందో ఏమంటారు, రికమెండేషన్లు, డబ్బులు, లంచాలు పెడితే కానీ పనులు అవ్వలేదు సార్. అడుగున లోపాలే సార్. మేము విసిగిపోయాము. మేమే కాదు, ప్రజలు కూడా విసిగిపోయాం సార్. ఒక మార్పు కోసం వెయిట్ చేస్తున్నాము. సో మాకు ఒక ఆశాజ్యోతిలాగా మీరు వచ్చారు. సో పొలిటికల్ సిస్టంలో కూడా డాక్టర్స్ గా వైద్యమే కాదు, మేము బయటకు వచ్చి పొలిటికల్ సిస్టమ్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నిజం చెప్తున్నాం సార్, యాప్రాలు చించుకొని బయట రావడంత కోపం ఉంది సార్ లోపల. ఎందుకు అంటే అంత వ్యవస్థ లోపం అంత క్లియర్ కట్ గా తెలుస్తుంది సార్. కొంచెం ఎదిగాం కదా సార్, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. మేము ఇన్ని రోజులుగా రోగులకు మాత్రమే వైద్యం చేస్తున్నాం సార్. కానీ ఇంకా డిసైడ్ అయ్యాం సార్, మీరు మీ అడుగుల్లో నడవాలని చెప్పి ఈ కుళ్ళు పట్టిన సమాజాన్ని కూడా మనం స్పిరిట్ లో ముంచి లేపి బెటాడిన్తో క్లీన్ చేయాలి అనే వ్యవస్థలో మార్పు కోసం ఒక అవకాశం కూడా వదలకూడదని చెప్పి మేము ఇంత దూరం వచ్చాం సార్. ఇంతమంది వచ్చాం సార్. మీపై మాకు నమ్మకం సార్. కాబట్టి మేము మద్దతు తెలుపుతున్నాము. మీరు చదువుకోలేదు అని చెప్పే మూర్ఖులకి ఒకటే చెప్పాలనుకున్నాను సార్. మీరు ఆల్రెడీ ప్రజల ఏమంటారంటే సమస్యలు తెలుసుకోవడంలో మీరు చేశారు సార్. మీకు డాక్టరేట్ ఇచ్చినా కానీ తప్పు లేదు. లేదు సార్, ఇది ఏదో పొగడాలని కాదు సార్, పొగడాలని కాదు. థ్యాంక్ యూ. ఒక విప్లవానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఒక్క నిమిషం. ఒక విప్లవానికి మేము తిరుగుబాటుకి రెడీగా ఉన్నాము. మేము తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందంటే సముద్రంలో ఒక సుడిగుండం లాగా కాదు సార్, సముద్రం సుడిగుండం లాగా ఉంటుంది. యాప్రాన్లు వేసుకొని ఒక్కొక్కరు ఒక 10 మంది 1000 మందిని కూడా మేము చైతన్యం చేయగలం సార్. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఒక బాధ్యతాయుతమైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్. ధన్యవాదాలు. University, Medical College, Pusitam Sanis, Vemu, Vijayaram, Siddhartha, SU Arts College, Sri Venkateswara, Perumal College, Puttur. మిగతా వచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. మీరు అంటుండే నేను చదువుకోలేదు అంటుంటారా ఎవరన్నా? అంటే అలాగే చదువు అనేది వీ హ్యావ్ టు డిఫైన్ ఎడ్యుకేషన్. చదువు అనేదాన్ని ఒక ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోతే చూసి రాసిస్తే చదువు కాదు. అలాగే ఎంబీఏలు చేశాను, ఎంఎస్సీలు చేశానని చెప్పి లంచగొండతనం చేస్తే ప్రయోజనం ఏంటి? చదువు అనేది విజ్ఞత నేర్పాలి. డిగ్రీలు చేస్తేనో లేదంటే విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు చదివితేనే చదువు కాదు. విలువలు పాటించలేని చదువు ఆ చదువు దానికి. నేను విలువలు పాటించే చదువు చదివాను. అనుకుంటారు కదా ఎందుకు నేను చదవలేదు. నేను చదువు బై చాయిస్ ఆపేశాను ఇంటర్మీడియట్ లో. నాకు గురువులు నచ్చలేదు. నాకు చెప్పే గురువు నాకు నచ్చలే. ఓకే అమ్మా చూసాను, థ్యాంక్ యూ. చూశానమ్మా, కూర్చోండి. చూశానమ్మా, తీయండి కింద పెట్టండి. ఒక్క నిమిషం అందరు. అంటే నాకు గురువులు ఎందుకు నచ్చలేదు చెప్తాను. నాకు బేసిక్ మొన్న కర్నూలు విద్యార్థుల్లో కూడా చెప్పే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని ఎడ్యుకేషన్. కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే చదువు. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అంటే అసలు కాన్సెప్ట్ నీకు భావనలోకి రానప్పుడు
మనం ఏం విలువలు పట్టించగలం? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం నేను చాలా మంది వెళ్ళిన బట్ బ్రైట్ స్టూడెంట్ నేను స్కూల్ దాకా. నెల్లూరులో 7th grade నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. సెవెంత్ కామన్ ఎగ్జామ్స్ లో. అంటే ఇవన్నీ చెప్పి నాకు ఇష్టం చదువు అండి, కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చదు. అలా అని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నాకు ఎవరు కూర్చోబెట్టి ఈజీగా చదువు చెప్పట్లేదు. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ట్రాక్టన్బర్గ్ స్పీచ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పుడు నాకు టీచర్ సరిగ్గా చెప్పక దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను నేర్చుకునేవాడిని మ్యాథమెటిక్స్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చాలా లాజికల్ థాట్ ప్రాసెస్ ఇస్తుంది. దానికి ట్రాక్టన్బర్గ్ స్పీచ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ట్రాక్టన్బర్గ్ అనే వ్యక్తి మన సెకండ్ వరల్డ్ వార్ లో కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఉండే ఒక జూయిష్ వ్యక్తి. అతన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెడితే మ్యాథమెటిషియన్ ఫండమెంటల్. అతను పెట్టేస్తే ఏముండేవి కావు కాన్సన్ట్రేషన్ క్యాంప్ చిన్న గోడలు. ఆ గోడల మీద అతను నేర్చుకుంది క్యాల్కులేషన్ అండ్ కంప్యూటింగ్ ఫాస్ట్ గా చేయడం ఎలా అనేది ట్రాక్టన్బర్గ్ స్పీచ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో అతను డివైస్ చేశాడు. జైల్లో కూర్చొని, కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో కూర్చొని, తిండి లేక. అంటే ఒకటే అనుభవం ఒకరికి కోపం తెచ్చుకోవడానికి చంపేద్దామని ఆలోచన ఒక మ్యాథమెటిక్స్ ఈజీగా చేద్దామని చెప్పి ఒకరికి ఒక ఆలోచన వచ్చింది నాకు. అంటే చదువు ఒక్కొక్కరిని అర్థం చేసుకుంటారండి. సో నేను ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ కోసం నేను ప్రయత్నం చేసి ఫండమెంటల్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి నేను బయటకు వచ్చాను. అంతేగాని నేను ఎప్పుడు చదవటం ఆపలా. చాలా మంది నన్ను చూడగానే నేను చదవలేదు ఉంటే చెప్తా, సరదాగా చెప్తాను అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు భయపడకూడదని చెప్తాను. నాతో పాటు స్కూల్మని చెప్పాను సంవత్సరాల తరబడి. నేను ఏం చేస్తున్నప్పుడు చూపిస్తాను, ఎన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు చూపిస్తాను. నన్ను చదువు రాదనే మూర్ఖులకి అసలు చదువు వచ్చాను. అలా కాదు చదువు నాకు చదువు రాదని మూర్ఖులకి రా నువ్వు వచ్చి మాట్లాడు. 1,00,000 మందిని కన్విన్స్ అయ్యి వచ్చిన ఆర్గ్యుమెంట్ తోటి. మూర్ఖుల్లారా ఏం మాట్లాడతారు? మాట్లాడు. 1,00,000 మందితో ఒపీనియన్ చెప్పు. 1,00,000 మంది చప్పట్లు కొట్టచ్చు. 10,00,000 మంది నీ వెనకాల నడిచేలా చేయి. ఏ చదువు లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఏ విఘ్నత లేకుండా ఇంత దూరం వస్తాం? ఏ విఘ్నత లేకుండా కూర్చోబెట్టి మనం మాట్లాడగలం? ఏ చదువు లేకుండా మాట్లాడగలం? నేను ఎందుకంటే నాకున్న చదువు ఎందుకు తక్కువ చేస్తానంటే చదివే కొద్దీ నాకు ఎంత రాదో నాకు అర్థమవుతుంది. అందుకని నాకు తక్కువ ఏం రాదని చెప్తాను. ఎందుకంటే నాకు ఆ విఘ్నత ఏం నేర్పించిందంటే చదువు మీరు నేర్చుకునే కొద్దీ ఇంత నాకు తెలియదు అనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాగానే ఇంకా నాకు ఇంత తెలియదు అనిపిస్తుంది. ఇంత వచ్చా నేను ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఎంత తెలియదు అనుకోవాలి. నేను ఎంత తెలియదు అనుకోవడంలో నేను చాలా తక్కువ నన్ను దక్కించుకొని మాట్లాడతాను. అంతేగాని నాకు చదువు రాక కాదు. జ్ఞానం అపారమైన జ్ఞానం. ఉదాహరణకి నాకు కావాల్సిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ఏమనుకుంటారు సినిమా డైరెక్టర్ ఇట్లా అనుకుంటాం కదా. ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన చదువుకున్నాడు, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేమందరం చాలా చదువుకుని వచ్చాం సినిమాల్లోకి. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల తాలూకు ఒక కలయిక. నీకు లైటింగ్ ఎలా చేయాలి, ఎంత లెన్స్ వాడాలి, అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్స్ సైంటిఫిక్ ఆర్ట్. సో వీళ్ళందరికీ అలాగే అనుభవం అనేది అవసరం ప్రతి చోట. మీ డాక్టర్స్ చదువుకోవడానికి ఇన్ని సంవత్సరాలు కావాలి. మీరు కనీసం ఎన్ని సంవత్సరాలు మీరు ఏమంటుందని హౌస్ సర్జన్ చేయాలి 1 సంవత్సరం. సో నేను కూడా డాక్టర్స్ నుంచి నేను నేర్చుకున్నది కూడా ప్రజల్ని బాగు చేయాలంటే నేను కూడా డాక్టర్ అవ్వాలి. కాకపోతే ఆమె సోషల్ డాక్టర్, నాట్ మెడికల్ డాక్టర్. ఈ 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి హౌస్ సర్జన్ చేస్తారు కదా.
ఈ 5 సంవత్సరాలు నేను కూడా బాగు చేయడం హౌస్ సర్జన్ గా పొన్నాను, అందుకే పోటీ చేయాల. ఇప్పుడు మొదలు పెడదాం, శస్త్రచికిత్స మొదలు పెడదాం, చాలా శస్త్రచికిత్స మొదలు పెడదాం. చెగువేరా ఇస్ డాక్టర్, వాజ్ డాక్టర్. పేషెంట్లు బాగా సరిపోట్ల, జబ్బులు తగ్గట్ల, వ్యవస్థని జబ్బులు తగ్గించాలని చెప్పి చెగువేరా డాక్టరే బయటకు. డాక్టర్స్ కూడా మీరు సమాజంలో భాగస్వామ్యం, బయటికి రండి. అపార్ట్ ఫ్రమ్ మీరు పని చేస్తూనే సమాజాన్ని చైతన్యపరచచ్చు. డోంట్ గెట్ డిప్రెస్డ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ సిచ్యువేషన్, ఫేస్ ఇట్. కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా విద్యార్థులకి. ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా నడిపింది చాలా బలమైన విద్యా వ్యవస్థ, విద్యార్థుల వ్యవస్థ చాలా బలమైన. మీరు ఒకసారి కొన్ని పుస్తకాలు చెప్తాను మీకు, నన్ను ఎవరన్నా విమర్శించి నాకు చదువు రాదని మూర్ఖులకి ఒకటే చెప్పండి, టెల్ దెమ్ టు రీడ్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. చదవని చెప్పండి, 5 volumes, then they'll understand what I had studied then, what I keep studying. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే ఎంతమంది గొప్ప మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు, ఎన్ని ఒక పాలసీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా వాళ్ళ వాదోపవాదాలు చేశారో మీకు అర్థమవుతుంది. ఒక గ్రేట్ ఎమినెంట్ పీపుల్, ఎమినెంట్ స్కాలర్స్ కూర్చొని మాట చేసింది. ఇవన్నీ ఎందుకు నేను ఇంత తక్కువగా చేసుకుని నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఆన్ పర్పస్. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళని చూశాను, చాలా గొప్ప మహానుభావులను చూశాను. ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న గొప్ప మేధావులను చూసి చాలా మామూలుగా మాట్లాడటం చూశాను. వాళ్ళని చూసి నేను నేర్చుకుంది, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, పండ్లున్న చెట్టే బరువుతో వంగుద్ది, ఏమీ లేని ఇస్తరాకే రెపరెపలాడుద్ది. నిజంగా బరువుని ఇస్తరాకు అట్లా ఉంటుంది, ఏం లేదు. నేను వాళ్ళని చూసి అది నేర్చుకుంది. బైబుల్ నుంచి నిన్ను తగ్గించుకో, తనను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినాడు బైబుల్. అలాగా నేను తగ్గించుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను చాలా మంది గొప్ప వాళ్ళని చూశాను కాబట్టి. అపారమైన జ్ఞానం ఉండి కూడా తగ్గి మాట్లాడిన మనుషుల్ని, ఆ గొప్ప మహానుభావులను చూసుకొని నన్ను నేను తగ్గించుకుంటాను తప్ప నాకు చదువు లేక కావాలని సరదాగా చెప్తాను. ఎందుకంటే నన్ను చూడగానే ఎవరికి అంటే నేను ఒక్కడిని సాధించగలిగేది కాదు, ఎవరైనా సాధించవచ్చు అని అంటాం. నాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంటితో ఆగిపోయాను, మీరు డిగ్రీలు చదువుకున్నారు, MBBSలు చేశారు. మీరు చదివిన చదువు నాకు తెలియదు, కాకపోతే నేను చదివిన చదువు కూడా మీకు తెలియదు. నేను నన్ను తగ్గించుకుంటున్నానంటే అది నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలియంది చాలా ఉందని చెప్పడం ఉద్దేశం తప్ప నాకు ఓనామాలు తెలియదు, ABCDలు తెలియండి. ఎవరన్నా నిజంగా వాదోపవాదనలకు వస్తే రమ్మని చెప్పండి, చాలా బలంగా మాట్లాడతాను, చాలా బలంగా. అంటే చదువు అహంకారంగా కూడదు, చదువు విఘ్నత పెంచాలి, చదువు బరువు పెంచాలి. అందుకే నేను తగ్గి మాట్లాడటం నా సంస్కారం. అలాగే డాక్టర్స్ మీద దాడులు కానీ, ప్రైవేట్ కాలేజ్ మన క్యాపిటేషన్ ఫీ కానీ, గవర్నమెంట్ కాలేజీలో వసతులు లేకపోవడం కానీ, అలాగే పేషెంట్స్ కి సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం కానీ, అలాగే మీరు అడుగుతారా మాటిస్తారా, ఇవన్నీ నిలబెట్టుకుంటాను అప్పుడే నాకు ఓటేస్తానంటే, మనం ఏమైనా చేసిన ట్రేడింగా, మనం ఏమైనా చేస్తాం, వ్యాపారం చేస్తున్నాం. నేను మీతో వ్యాపారం చేయట్లేదు. ఐ విల్ నెవర్ గివ్ మై వర్డ్, ఐ విల్ జస్ట్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఓకే, నేను చదివిన చదువుకి ఇంటర్మీడియట్ వరకు నాకు చాలా ఇష్టం, కాలేజీకి వెళ్ళడం చాలా ఇష్టం నాకు. కానీ నాకేం లేదు. టీచర్స్ నా ఫండమెంటల్ థాట్ ఎలా ఉండేది, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు టీచర్ ఇది ఏరా, ఇది థీటా అనేది, దీని థీటా సింబల్ అంటారు, దీని ట్రిగ్నోమెట్రీ అని, ఆల్ఫా థీటా. నేను అనుకున్నాను, అంటే నా టీచర్ పాఠం చెప్తానే నాకు టీచర్ చెప్తాను దిగిపోయి, అసలు ఎవడో ఒకటి ఇలా అంటే దీన్ని ఆల్ఫా అని ఎందుకు అనాలి, దీన్ని ఇలా థీటా దానికి అంటే నాకేముండేదంటే టీచర్ నేను అడగలేదు, అడిగితే పడద్దని తెలుసు, 1-2 సార్లు అడిగితే తను తిన్నా, ఇంకా మాట్లాడడం మానేశారు. సో టీచర్ దగ్గర ఏమడుగుతాను అంటే, ఇప్పుడు నేను కూడా ఒక పదానికి ఒక సౌండ్ పెట్టి ఒక 2 స్లాష్లు పెడితే ఇది ఏ అంటే, ఓహో అందరు యాక్సెప్ట్ చేస్తే అది ఏనా, ఆయనకి ఇదేంటి అని చెప్పేసి నేను చాలా తత్వానికి వెళ్ళిపోయాను, ఫౌండేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయాను.
అందువల్ల నాకు అర్థం కాల. అంటే నాకు టీచర్స్ చెప్తుంటే నాకేం అర్థం కాల. ఇన్ఫాక్ట్ నాకు ఎందుకు చదవడం మానేశానంటే, if science and technology, if it is not able to help people to be alive, instead of that, it is able to destruct people, it is able to destroy people with a nuclear war అంటే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద నాకు నమ్మకం పోయింది, ఫిజిక్స్ మీద నాకు గౌరవం పోయింది. అంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ ఇప్పుడు కాదు నేను చెప్పిన, దిస్ వాస్ మై థాట్ ఫార్మేటివ్ ఇయర్స్. సో నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. బికాస్ టెస్లా గురించి చదివేవాడిని. టెస్లా దాదాపు 1700 పేటెంట్స్ ఉన్నాయి ఆయన మీద. ఎవరికి తెలియకుండా రోడ్డు మీద పడి చచ్చిపోయారు. నాకు ఇవన్నీ చూస్తే నాకు అర్థమయ్యేది కాదు. అందువల్ల నాకేంటంటే నాకు చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయి ఐ వెంట్ ఇంటూ వేరే స్పిరిచువల్ జర్నీకి వెళ్ళిపోయాను at an early age. సో అంతేగాని నేను నేర్చుకున్న జ్ఞానం ఏం చేసిందంటే, ఇంత చదువుని ఇంత జ్ఞానం నాకు సక్సెస్ ఇచ్చింది. అది కూడా చెప్తున్నాను. చాలా షార్టెస్ట్ 5 films లో సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చింది. బై ద టైమ్ ఐ రీచ్ ఖుషి, ఐ జస్ట్ డిడ్ 7 films లో 5 సూపర్ డూపర్ హిట్స్ ఇన్ ఎ రో. నాకు సూపర్ స్టార్డమ్ ఇచ్చింది 5 films కి. నాకు తృప్తి పోయింది. ఇదే నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ సక్సెస్ వచ్చినా కానీ నా సమాజం మారదు కదా. నేను పుట్టి పెరిగినప్పుడు సమస్యలు మారవే, నేను నా సక్సెస్. సో హౌ కుడ్ ఐ ట్రాన్స్లేట్ మై పర్సనల్ సక్సెస్ టు అడ్రస్ ఎవ్రీ వన్స్ ఇష్యూస్? ఇది నా థాట్ ఫండమెంటల్. అందువల్ల పోస్ట్ ఖుషి నా సినిమాలు ఎందుకు సక్సెస్ నేను చేయలేకపోయానంటే, నేను ఫోకస్ మానేశాను. నా థాట్ ఆన్ దెన్ ఐ స్టార్ట్ రీడింగ్ అబౌట్ పబ్లిక్ పాలసీస్. చాలా పబ్లిక్ పాలసీస్ ని చదవటం నేర్చుకున్నాను. ఈ రోజున నా పక్కన మేధావులు ఎవరు లేకపోయినా, ఇంతమంది బలమైన వ్యవస్థని నేను ఎదుర్కోగలుగుతున్నాను ఒక్కడే అంటే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎదుర్కోగలుగుతాను. చదువు లేకుండా ఇంత దూరం రాలేదు. మేబీ చూస్తే సార్ నేను చదువులేదు ఇంకోటి ఏమంటున్నాను, నా పర్సనల్ లైఫ్ అంటాను. నిజంగా నా పర్సనల్ లైఫ్ వీళ్ళందరికంటే చాలా సుపీరియర్ పర్సనల్ లైఫ్ నాది. చాలా విలువలున్న పర్సనల్ లైఫ్. అంటే మీలాగా నేను కూర్చోబెట్టి చాటుమాటుగా చేయలేను. నేను చేస్తే గుండె ధైర్యంగా చేస్తాను. నాకు భయాలు లేవు నాకు. ఎందుకంటే నువ్వు నువ్వు ఎందుకు దాస్తావు, నీకు తప్పుంటే దాస్తావు. నేను దాయను. అందుకనే నేను ఇది చేస్తాను. అప్పుడు మీరు తిడితే తిట్టడం నా ఇష్టం ఇది అని చెప్తాను నేను. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ లేదు జీవితంలో. కాన్ఫ్లిక్ట్ ఉంటే చచ్చిపోతాం. మంచి వచ్చేయడం, మా నాన్న చిన్నప్పుడు అడిగి ఏది మంచి ఏది చెడు అంటే, నువ్వు ఏదైనా దాయాలనుకోరా, ఏదైనా దాస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆలోచించు. నువ్వు ఏదైనా ధైర్యంగా చేయగలుగుతున్నావు అంటే నీకు ఆ సమస్య నీకు 10 మంది చెప్పుకోవాలన్నా, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని నేనేం చెప్పాలని మా నాన్న చాలా కాన్సెప్ట్ ఇచ్చేసి వదిలేస్తే చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే కన్వెన్షనల్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే భయం వేస్తాయి. బాబు ఇలాంటి ఏదైనా అంటుందేమో, ఇలాంటి నేను అనుకుంటారేమో. ఆ భయాలు తీసేసాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ కాంకరింగ్ మై సెల్ఫ్, కాంకరింగ్ మై ఓన్ ఫియర్స్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా భయాల్ని అధిగమించి వచ్చాను, చాలా లిమిటేషన్స్ ని అధిగమించి వచ్చాను. ఈ రోజున మీరు చెప్పే సమస్యలు, ప్రైవేట్ కాలేజ్ క్యాపిటేషన్ ఫీజు దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజ్ లో మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవటం, చదివిన చదువులకు ఉద్యోగాలు లేకపోవటం, ఉపాధి అవకాశం రాకపోవటం, చదువుకుంటున్నప్పుడు మనకి విద్యార్థులు అలాంటి హెరాస్మెంట్ గురై ఆత్మహత్యలకు గురవటం హాస్టల్స్ లో, ఇవన్నీ ఎదుర్కోవాలి మనం. అంటే ఈ దాడులు కానీ వీటన్నిటిని అంటే హాస్పిటల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కి రైట్ ఫెసిలిటీస్ లేకపోవటం, మహాప్రస్థానం అని చెప్పి చావుకి 6 అంబులెన్స్లు ఉండి బతకడానికి 1 అంబులెన్స్, ఇవన్నీ మాట్లాడాలి అంటే నేను ఒక్కడిని సరిపోను. నేను ఏం చేయగలను? నా ఇష్టమైన కోట్ ఏంటంటే, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ముందు ఒకటి నడవాలి, ఫస్ట్ నడిచి చూపించాలి. నేను చిన్నప్పుడు చాలా మందిని కోరుకునేవాడిని, ఎవరైనా నడిచి చూపిస్తారే ఒక మంచి ఆశయాన్ని అంటే ఎవరు కనిపించేవాడు కాదు. నేను కూడా పెద్ద నడిచి చూపించాలని నేను అనుకోలేదు. నేను అందరిలాగా బతకలేను, నాకు నేను బతుకుదాం నా విలువలు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా ఉంటే అది దాని పేరు పవనిజమే. ఆ వ్యక్తి నాకు తెలీదు. నిజంగా నేను నిజ జీవితంలో అలా చేయలేము. నా వ్యక్తిగత జీవితంలో నేను చేయగలను.
సినిమాలో ఏదైనా కొంచెం ఒక చిన్నపాటి విలువలు చెప్తాం. నేను పాటించే విలువలే మాట్లాడతాను, పాటించిన విలువలు మాట్లాడతాను. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రతి రాజకీయ నాయకుడికి మన అర్థం, రాజకీయ వ్యవస్థ మారాలి అంటే, నేను పొద్దున ఏదో పాట వింటాను పైన రూమ్ లో ఉంటే, అంటే మన అందరూ ఎంతసేపు వీళ్ళు ఎందుకు మారలేదు, తను ఎందుకు మారలేదు, వాళ్ళు ఇలా మాట్లాడు. నాకు అదే ఉండదు మీలాగే, వీడెందుకు మారాడు, ఆడేంటి ఎలా ఉన్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడు. అసలు నాకు విసుగు వచ్చింది ఆ ప్రశ్న. అసలు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. నువ్వు మారాలంటే ఫస్ట్ నువ్వు మారు. వాడు ఎందుకు చేయట్లేదు అని కంటే నువ్వు చేయి. రోడ్డు మీద ఒక చెత్త పడేసి ఎవడు తీయడనుకుంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం, పోయి నువ్వు తీయచ్చు కదా అంటే మనం చేయాలనిపించదు. అంటే ఇఫ్ యూ ఫైండ్ మనకి ఒక చిన్నపాటి తప్పు కనిపిస్తే యూ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్ అట్ యువర్ ఓన్ లెవెల్. ధైర్యం లేకపోతే మనసులో తప్పు అనుకోండి, అంతే, అంతకుమించి ఏం చేయదు. నేను కరేజ్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఇన్కల్కేట్, విచ్ యూ కెన్ ప్రాక్టీస్. ఉండే ధైర్యం ఒక రోజులో రాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లైక్ ఎ మజిల్, ఇట్స్ ఎ మెంటల్ మజిల్. రోజు చిన్నపాటి ధైర్యంతో కూడిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే లిటిల్ ప్రాక్టీస్. నేను ధైర్యం అనే దాన్ని ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పుడు ఇంతలతో గొడవ పెట్టుకున్నాను. పెద్ద కూడా నా స్థాయి ఇదైతే ఈ రోజుకి నా స్థాయి ఎవరితో గొడవ పెట్టుకున్నాను. అది నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వచ్చేసింది. నాకు అది భయం అని కూడా నాకు అనిపించదు, సహజంగా ఉంటుంది నాకు. మీరు చేస్తున్న తప్పు కదా అని ఉంటుంది. మన చిన్నప్పుడు ఎంపరర్స్ న్యూక్లోజ్ అనే ఒక నాన్ న్యూటల్ ఇంగ్లీష్ నాన్ న్యూటల్ బుక్ ఉండేది, ఒక స్టోరీ. రాజుకి సభలో కూడా చెప్పాను, ఎంపరర్ న్యూక్లోజ్ అంటే ఒక ఎంపరర్ నాకు ఎవరు చోట నచ్చింత ఖరీదైన బట్టలు కావాలి అంటే ఎవరున్నారు ఎదగమంటే ఊరంతా ఎదిగితే 2 టైలర్స్ పట్టుకొచ్చాడు. 2 టైలర్స్ పట్టుకొస్తే వాడు అత్యంత ఖరీదైన బట్టలు కుడతామని చెప్పేసి ఏవేవో తీసుకెళ్తున్నాను, ఖాళీ సంచు, బకెట్లు ఏవో తీసుకెళ్తుంటారు, బ్యాగ్స్ తీసుకెళ్తాను. ఏం చేస్తానంటే కుడుతున్నారంటే ఫైనల్ గా అయిపోయిందని బయటకు తీసుకొస్తే అసలుకి ఎక్కడ ఉంది ఎంపరర్, ఏం తీసుకొచ్చారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్లోత్ సార్ అంటే మొత్తం కోట్ అంతా కూర్చుంది, ఆయన బట్టలు ఇప్పించారు ఆయన చేత. ఇవన్నీ తీసుకొచ్చారు. అలాగే ఒక జాగ్రత్తగా ఇలా పట్టుకున్నాడు. అదేం కనిపించలేదు, గాల్లోనే పట్టుకున్నారు అన్ని. ఎవరికి బట్టలు కనిపించట్లేదు. రాజు అడిగాడు, ఏంటి అంటే ఇది చాలా ఖరీదైన బట్టలు సార్, ఎవరికి కనిపించవు అంటే ఆయన బట్టలు తీసేసి ఆ బట్టలు వేశారు. మొత్తం అంతా యాక్ట్ చేశారు, మైమ్ చేశారు. అందరికీ రాజుగారి నగ్నంగా ఉన్నాడని తెలుసు, కానీ ఎవరు మాట్లాడు. రాజుగారి బట్టలు, ఎంపరర్స్ క్లోత్ చాలా బాగున్నాయి. ఆఖరి ఒక చిన్న పిల్లడు ఒకటి మట్టుగా ఇచ్చాడు, రాజుగారి బట్టలు వేసుకున్న ఒకటి దిశమలతో తిరుగుతున్నాడు. అలాగా నేను ఎలా అంటానంటే, ఒక తప్పు చేస్తున్న వీళ్ళందరూ తప్పు చేస్తున్నారని చెప్పేసి నగ్నంగా చెప్పగలను. నేను చిన్నపిల్లలు అంటాడు. మనందరం కూడా, నేను మీ నుంచి కోరుకుంటాను కూడా, ఎస్సీ ఎస్సీ బీసీ ఇట్లా మనల్ని కులాలు పెరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్ లో అందరూ సమానం అంటూ ఉంటాం. లెట్ us start correcting your society. ఫస్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కులాలకి మతాలకు అతీతంగా హాస్టల్స్ పెడదాం. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కాన్సెప్ట్ చచ్చిపోయాం. అండ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అసలు మన సమగ్రతకి విరుద్ధంగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ జనసేన రాగానే ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ ఎస్సీ ఎస్టీ బీసీ బదులు కామన్ స్కూల్ సిస్టమ్. 2, ఇందాక మీరు మాట్లాడుతుంటే డాక్టర్స్ మీద దాడులు చేస్తున్నారంటే, ఇది నా పెద్ద డాక్టర్స్ కూడా చెప్పారు. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు. పేషెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళ కోపాలు, డాక్టర్లు వైద్యులు దేవుళ్ళని నమ్ముతారు. అవి లేనప్పుడు ఆ కోపం తెలిపి చూపిస్తారు. ముందు వాళ్ళ మీద, మీ మీద దాడులు చేయకుండా ఉండటానికి శిక్ష కంటే కూడా ఐ విల్ క్రియేట్ బెటర్ ఫెసిలిటీస్ వేర్ దే డోంట్ గో అగెయిన్స్ట్. ఐ విల్ మేక్ షూర్. అలాగే యుఎస్ కి 16% జీడిపి, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 to 7%. అంటే మనకి చాలా తక్కువ ఉంది మన బడ్జెట్. అంటే విల్ మేక్ షూర్ విల్ ఇంక్రీజ్. ఎంతైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ఎంత ఉన్నాయో, మనం వీళ్ళ అవినీతిని, వీళ్ళ లంచగొండితనాన్ని అరగడితే వీ కెన్ టేక్ అవర్ హెల్త్ బడ్జెట్ టిల్ 10%. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అంటే ఫీజు రీయింబర్స్మెంట్, వీటన్నిటికీ ప్రతిరోజు పోరాటం అంటే విద్యార్థులు చదువుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి మా మెస్కి ఛార్జీలు పెట్టండి, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది నేను మనస్ఫూర్తిగా విద్యార్థులకి I'll bring that kind of governance where you don't have to do a strike. మీరు ఇలా ప్లే కార్డ్ పట్టుకుంటే నేను
స్పందన వచ్చి అంత బ్యూరోక్రసీ బలాన్ని పెంచుతారు. ఇందాక బ్యూరోక్రాట్స్ ని కరెక్ట్ చేయాలంటే 100% బ్యూరోక్రాట్స్ ని విల్ మేక్ దెమ్ మోర్ అకౌంటబుల్. బాధ్యత వహిద్దాం వాళ్ళ చేత. చాలా మంచి నిజాయితీ పరులు ఉన్నారు. నిజాయితీ పరులు దూరంగా వెళ్ళిపోయారు. ఎక్కడో మూల దూరంగా వెళ్ళిపోయారు. మంచి నీతి పరులను బయటికి తీసుకొద్దాం. అలాగే మీరు అందరూ సజెషన్ ఇస్తూ అవినీతి పరుడైన అధికారి దొరికితే వాళ్ళ పిల్లల్ని మీ నాన్న ఇలా చేశారని చెప్పడం తండ్రి చేసిన తప్పుకి బిడ్డలకు శిక్ష ఉండకూడదు. అది నేను నమ్ముతాను. అంటే వాళ్ళు మా నాన్న చేసిన తప్పుకి మాకేంటి సంబంధం, మంచి కూడా అయితే వాడు ఇంకా బిట్టర్ అయిపోతాడు అబ్బాయి. అందుకని అలా కాకుండా వాళ్ళ చేత అసలు తప్పు చేయించే పరిస్థితి లేకుండా గవర్నెన్స్ చేయాలి. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఎవరైతే పాలించే వాళ్ళు ఎలా ఉంటారో కింద గవర్నెన్స్ కూడా అలాగే ఉంటుంది. అందుకని వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబుల్ గవర్నెన్స్. వీ విల్ మేక్ షూర్ విల్ బ్రింగ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ సొసైటీ. వీ విల్ మేక్ షూర్ స్టూడెంట్స్ లైఫ్ will be far better. We'll make sure primary healthcare will be taken to a next level. So I'll advanced level తీసుకెళ్దాం. అలాగే రూరల్ హెల్త్ కేర్ స్టాఫ్ కూడా విల్ మేక్ షూర్ దట్ విల్ గివ్ దెమ్ ద రైట్ స్కిల్డ్ ఎడ్యుకేషన్. సో మీ అందరికీ అంటే నేను అనుకుంటుంది మేజర్లీ విద్య కానీ వైద్యం కానీ ఫ్రీ చేయాలి. ఇది ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు విద్యా వైద్యం మటుకు అందరికీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, మేము తక్కువ కులంలో పుట్టాం కాబట్టి కొంతమందికి, ఎక్కువ కులంలో పుట్టారు మీరు ఎక్కువగా, ఇలా కాకుండా అందరికీ సమానంగా విద్య కానీ వైద్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ షుడ్ బి గివెన్. చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయాలి. ఫ్రీ హెల్త్ కేర్ ఉండాలి. ఈ రెండింటి మీదుగా నేను, ఎందుకంటే అంత బడ్జెట్ ఉంది, అంత బలమైన బడ్జెట్ ఉంది. ఆ 1000 కోట్లు నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ 1000 కోట్లు బడ్జెట్ లోకి రాజకీయ నాయకులకి వద్దు అనుకుంటే ఈ పాటికి దేశం ఎక్కడో ఉండేది. కానీ రాజకీయ నాయకులు కావాలనుకున్నారు కాబట్టి అభివృద్ధి జరగలేదు. తిరిగి నేను ఉంటుంది ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చాను కాబట్టి, మీ వేదన అర్థం చేసుకున్నవాడిని కాబట్టి, ఏదో పుట్టాం ఏదో పెరిగాం చచ్చిపోవడం అనే కంటే కూడా ఏదో పుట్టాం కాబట్టి పనికొచ్చే పని చచ్చిపోవడం బెటర్ అనిపించింది. అందుకని పనికొచ్చే మాటలు పనికొచ్చే చేయడానికి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ రోజున మీరు నన్ను ఎవరు ఎంత నమ్ముతారో కూడా నాకు తెలియదు. అది కూడా చెప్తాను. ఇంతమంది నమ్మారు కదా, ఒక అవకాశం నన్ను కూడా నమ్మండి. ఏ నష్టపోతారు వాళ్ళని వీళ్ళని నమ్మే నన్ను నమ్మండి. అట్లీస్ట్ మీ గోడు వింటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాను.